హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు తమిళ చూసారు కదా, మనకైతే ఎల్ఐసి హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్లో అయితే మనకు ఉద్యోగాలు అయితే పడినాయి, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. సో దీనికి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి క్వాలిఫికేషన్ ఏంటి, మరి స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు, మరి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, సో ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే చేస్తాను. సో మంచి ఆపర్చునిటీ, మీకు తెలుసు ఆల్రెడీ ఎల్ఐసి గురించి తెలుసు. అందులో ఇదొకటి వేరే డిపార్ట్మెంట్ అనమాట, హౌసింగ్ డిపార్ట్మెంట్. సో అందులో అయితే మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దాదాపు మనకు 180 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో క్వాలిఫికేషన్ వరకు మాత్రం తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది కదా, ఎల్ఐసిలో మనకు హౌసింగ్ ఉంటుంది, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటుంది. సో అందులో అయితే మనకు దానిలో అయితే మనకు 180 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా, 180 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో చూసుకుంటే మనకు మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే, మెయిన్గా పోస్ట్ చూసుకుంటే మనకు వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. దాదాపు 180 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మీకు అందరికి తెలుసు, మంచి ఎల్ఐసి గురించి మీకు తెలుసు. అందులో ఇది ఒక డిపార్ట్మెంట్ అనమాట, ఒక విభాగము, అది హౌసింగ్ విభాగం. సో అందులో అనమాట. సో చూసుకుంటే ఇక్కడ మెయిన్గా మనకు వచ్చేసి టోటల్ వేకెన్సీస్ అయితే 180 ఫిల్ చేస్తున్నారు. అవన్నీ ఉద్యోగాలు కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మరి ఈ యొక్క 180 ఉద్యోగాల్లో మనకు తెలంగాణలో ఎన్ని ఉన్నాయని చూసుకుంటే మనకు వచ్చేసి మన తెలంగాణలో చూసుకుంటే మరి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే తెలంగాణలో మనకు వచ్చేసి హన్మకొండ ఉంది, తెలుసు కదా మనకు. హన్మకొండలో వచ్చేసి మనకు దాదాపు ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు వచ్చేసి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఈ యొక్క ఏరియాలో చూసుకుంటే దాదాపు మనకు 19 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మనకు వచ్చేసి కరీంనగర్, ఓకేనా, కరీంనగర్లో చూసుకుంటే మనకు వచ్చేసి ఒకటి ఖాళీగా ఉంది. అదేవిధంగా మనకు వచ్చేసి మహబూబ్ నగర్, ఓకేనా, మహబూబ్ నగర్లో వచ్చేసి మనకు ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే మనకు నిజామాబాద్, ఓకేనా, నిజామాబాద్లో కూడా ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే సిద్దిపేట్, ఓకేనా, సిద్దిపేటలో కూడా మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. సో ఇవన్నీ మనకు తెలంగాణలో ఉన్నటువంటి వేకెన్సీస్. వాళ్ళు ఇచ్చినటువంటి 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే మనకు తెలంగాణలో హన్మకొండలో ఒకటి ఉంది, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో 19 ఉద్యోగాలు ఉన్నాయి, కరీంనగర్లో ఒకటి ఉంది, మహబూబ్ నగర్లో ఒకటి ఉంది, నిజామాబాద్లో ఒకటి ఉంది, సిద్దిపేటలో ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ జిల్లాలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లికేషన్ చేయండి. హైయెస్ట్గా మనకు హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నాయి కాబట్టి మంచి ఛాన్స్, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా, సో చూద్దాం మరి దీనికి మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మనం దీనికి అప్లికేషన్ చేయాలి అంటే క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి కంపల్సరీగా మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అది ఏ విభాగంలోనైనా పర్లేదు, కంపల్సరీ. ఓకేనా, ఎనీ డిగ్రీ మీరు పాస్ అయి ఉండాలి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఎనీ డిగ్రీ పాస్. ఓకేనా, సో దీనితో పాటు లేకపోతే సమాన అర్హత కలిగినటువంటి డిగ్రీని మీరు పాస్ అయి ఉండాలి. సో దీనితో పాటుగా మరియు మనకు కంపల్సరీగా కంప్యూటర్ పరిజ్ఞానం అయితే తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా, కంప్యూటర్ ఆపరేటింగ్ మనకు పరిజ్ఞానం అయితే కంపల్సరీ మనకైతే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో కంప్యూటర్ అయితే వచ్చి ఉండాలి, మీ కంప్యూటర్ ఆపరేటింగ్ చేసేటువంటి వర్క్ అయితే మీకు వచ్చి ఉండాలి, అది తప్పనిసరిగా అని చెప్పేసి చెప్తున్నారు. సో డిగ్రీతో పాటుగా మనకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మరి మనకు ఇక్కడ ఏజ్ ఎంత ఉండాలి, ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్ విషయానికి వస్తే ఎంత ఏజ్ వరకు ఉండొచ్చు, మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చూసుకుంటే మెయిన్గా చూసుకుంటే మనకు ఏజ్ చూసుకుంటే దాదాపు మనకు వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల వరకు అయితే మీ యొక్క ఏజ్ ఉండొచ్చు. ఓకేనా, 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మీ ఏజ్ ఉండొచ్చు. సో ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకు రిజర్వ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే సడలింపు అయితే ఇస్తారు, ఏజ్లో వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మస్ట్గా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మనకు
21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ ఉండాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నామ్స్ ప్రకారం మనకు రిజర్వ్ వర్గాలు అయితే ఏదైతే ఉన్నాయో వాళ్ళకైతే ఏజ్లో సడలింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఏజ్ మస్ట్ అండ్ షుడ్గా 21 to 30 ఇయర్స్ ఉండాలి. మీకు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నామ్స్ ప్రకారం అయితే కొన్ని రిజర్వ్ వర్గాలకు మాత్రం కంపల్సరీగా మీకు సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అప్లికేషన్. మరి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? సో అప్లికేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి అప్లికేషన్ మోడ్ వచ్చేసి దాదాపు మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ మీరు చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు స్టార్టింగ్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఏప్రిల్ 16. ఓకేనా. ఏప్రిల్ 16 నుంచి అయితే మనకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు చివరి తేదీ చూసుకుంటే మనకు ఏప్రిల్ 30th. సో ఏప్రిల్ 30 తారీఖు అనేది మనకు ఈ యొక్క పోస్టులకు మీరు అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ. గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 16 నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. సో ఏప్రిల్ 30 అనేది మీరు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేటు. సో తప్పకుండా గుర్తుపెట్టుకొని ఇన్ టైం లోపు మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో ఇంకోటి చూసుకుంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మరి ఎంత ఉంది, ఎవరెంత అప్లికేషన్ ఫీజు అనేది మనకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అని చూసుకుంటే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే వచ్చేసి మనకు వచ్చేసి సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే అన్ని రిజర్వ్ వర్గాలు కూడా ప్రతి ఒక్కరు కూడా సేమ్ పేమెంట్ ఉంది. ఇందులో ఎలాంటి మీకు సడలింపు లేదు. సో అందరు కూడా దాదాపు వచ్చేసి 800 రూపాయలు అయితే మీరు పేమెంట్ చేయాలి, అప్లికేషన్ పేమెంట్. ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో 800 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా, ఎవరికి సడలింపు అయితే లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా కూడా మనకు ఎగ్జామ్ వరకు ఫీ పేమెంట్ వరకు ఉంది. నెక్స్ట్ మరి మనకి ఏ విధంగా వీళ్ళనైతే ఆన్ బోర్డ్ చేసుకుంటారు, మరి ఆన్ బోర్డ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉందనుకుంటే చూసుకుంటే వచ్చేసి మనకు వచ్చేసి దాదాపుగా మనకు వీళ్ళు ఆన్ బోర్డ్ చేసే పద్ధతి చూసుకుంటే మనకు ఒకటి ఆన్లైన్ ఎగ్జామ్. ఓకేనా. ఆన్లైన్ ఎగ్జామ్. సో ఇది తాత్కాలికం అనమాట. సో దాదాపు చెప్తున్నారు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు కంపల్సరీగా. గుర్తుపెట్టుకోండి. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు. సో కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఇందులో అయితే మెరిట్ తీస్తారు. క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మెరిట్ తీస్తారు. మెరిట్ తీసిన తర్వాత వాళ్ళ కంపల్సరీగా మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ రెండిట్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకుని అయితే వాళ్ళను ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. కంపల్సరీగా రిటర్న్ ఎగ్జామ్ పెడతారు. ఇందులో వచ్చినటువంటి మెరిట్ క్యాండిడేట్స్కి కంపల్సరీగా పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఇందులో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకుని వాళ్ళని అయితే ఆన్ బోర్డ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా. సో ఇది మనకు వాళ్ళు చేసేటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో వాళ్ళు పెట్టేటువంటిది కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుంది. సో దాంతో మనకైతే ఎగ్జామ్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ త్రూ మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేసుకుంటారు. సో ఇది వాళ్ళు చేసేటువంటి సెలక్షన్ ప్రాసెస్. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు సో మరి దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు చూసుకుంటే సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. చాలా మంది అడుగుతున్నారు లింక్ అని. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా అక్కడ నుంచి తీసుకోండి, అప్లికేషన్ చేయండి. సో చూసుకుంటే మనకు వచ్చేసి www.lichousing.com. సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయండి. ఒకసారి ఫుల్గా రీడ్ చేయండి. అందులో ఉన్నటువంటి పోస్టులకు మీ రిజర్వ్ వర్గాలకు ఏమన్నా ఉన్నాయా పోస్టు చూసుకొని అయితే కంప్లీట్గా రీడ్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే చేయండి. సో ఇది మనకు వెబ్సైట్ లింకు www.lichousing.com. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే ఇన్ టైం లోపు అయితే కంప్లీట్ చేసి సబ్మిట్ అయితే చేయండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు మరి ఇక్కడ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, పరీక్షా విధానం మనకు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటే మనకు వచ్చేసి పరీక్షా విధానం మనకి ఏ విధంగా వీళ్ళు పరీక్ష పెట్టడం అయితే జరుగుతుంది. సో మరి అందులో ఏమేమి వస్తాయి, క్వశ్చన్స్ ఏముంటాయి అని చూసుకుంటే వచ్చేసి మనకు పరీక్షా విధానం అంతా కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అనమాట. సో మల్టిపుల్ చాయిస్ ఉంటాయి కదా, సో ఆ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, ఓన్లీ థియరీ ఎగ్జామ్ అయితే కాదు. ఆబ్జెక్టివ్ టైప్లో మనకైతే ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కంప్లీట్గా చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా 200 మార్క్స్ ఉంటాయి. ఓకేనా, 200 మార్క్స్, 200 క్వశ్చన్స్, 200 మార్కులు, 200 క్వశ్చన్లకు అయితే పేపర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది మెయిన్ పరీక్ష మనకు ఉండేటువంటి ఇది. సో ఇందులో చూసుకుంటే మనకు ఈ యొక్క దీనిలో 200 మార్కుల్లో మరి ఏ విభాగం నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేది చూసుకుంటే, ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మెయిన్గా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కదా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి దాదాపు మనకు 50 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీనికి వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా 35 మినిట్స్ అయితే టైం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకు ప్రతి ఒక్క సెషన్ కూడా టైం కూడా కేటాయించారు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి మనకు 50 క్వశ్చన్స్, 50 మార్కులు, 35 నిమిషాల టైం అయితే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా సెకండ్ చూసుకుంటే మనకు వచ్చేసి లాజికల్ రీజనింగ్ అనమాట. సో లాజికల్ రీజనింగ్లో వచ్చేసి మనకు దాదాపు 50 క్వశ్చన్స్, అదేవిధంగా 50 మార్క్స్, అదేవిధంగా 35 మినిట్స్ అయితే మనకు టైం అయితే ఉండడం జరిగింది. సో 50 క్వశ్చన్స్, 50 మార్కులు, అదేవిధంగా 35 మినిట్స్ మనకైతే టైం ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు మూడో చూసుకుంటే దాదాపుగా మనకు జనరల్ అవేర్నెస్ ఉంది కదా. సో జనరల్ అవేర్నెస్ నుంచి కూడా మనకు దాదాపు 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ ఉంటాయి, 35 మినిట్స్ అయితే మనకు టైం అయితే ఉండడం జరుగుతుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఫోర్త్ వన్ వచ్చేసి మనకు దాదాపు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనమాట. సో దీనిలో నుంచి కూడా దాదాపు మనకు 50 క్వశ్చన్లు వస్తాయి, 50 మార్క్స్ ఉంటాయి, అదేవిధంగా 35 మినిట్స్ అయితే మనకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ 200 క్వశ్చన్స్ ఉన్నాయి, అదేవిధంగా 200 మార్క్స్ ఉన్నాయి, అదేవిధంగా ఈచ్ సెషన్స్ కూడా మనకు 35 మినిట్స్ అయితే టైం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి దాదాపు. సో అదొకటి అనమాట మెయిన్గా. సో ఇక్కడ మొత్తానికి చూసుకుంటే మనకు ఇది ఎగ్జామ్ ప్యాటర్న్, మనకు 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. అందులో వచ్చేసి ఏ విభాగాల నుంచి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, జనరల్ అప్టిట్యూడ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అదేవిధంగా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్, దానికి ఉన్నటువంటి మార్క్స్, అదేవిధంగా టైమింగ్స్, ఈ మెథడ్ ప్రకారం అయితే మనకు పరీక్ష అనేది జరుగుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి సెషన్లో కూడా మనకు టైం అవుతుంది కదా. సో ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓపెన్ చేసారు అనుకోండి, కంపల్సరీగా 35 మినిట్స్ టైం ఉంటుంది. ఈ యొక్క 35 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ మనకు లాజికల్ రీజనింగ్ అనేది సెషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ సెక్షన్ ఓపెన్ అవుతుంది, తర్వాత దానికి కూడా 35 మినిట్స్ టైం ఉంటుంది. 35 మినిట్స్ లోపు మీరు ఇది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ అప్పుడు థర్డ్ వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్ అనేది సెక్షన్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా టైం అయితే ఉంటుంది ప్రతి సెక్షన్ కూడా. సో ఆ టైం కంప్లీట్ అయినప్పుడే నెక్స్ట్ సెషన్ అనేది క్వశ్చన్స్ అయితే మనకు ఓపెన్ అవుతాయి, అదైతే అభ్యర్థులు అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అభ్యర్థులకు మనకు నేను చెప్పాల్సింది ఏంటంటే, తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ యొక్క పరీక్ష రాసేవారు అప్లికేషన్ చేసిన తర్వాత కూడా కంపల్సరీ మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెగిటివ్ మార్క్ అయితే తప్పనిసరిగా ఉంది. సో కాబట్టి మీకు క్వశ్చన్స్ తెలిస్తేనే ఆన్సర్ చేయండి, అది కూడా లేకపోతే చేయకండి. లేదంటే 0.25 మనకు ఈ మెథడ్లో 1/4, ఓకేనా, 1/4 మెథడ్లో అయితే మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది కాబట్టి మార్కులు కట్ అయిపోతాయి. 4 రాంగ్ ఆన్సర్స్ చేస్తే 0.25 క్వశ్చన్స్ తరపున మనకు మార్క్స్ అయితే కట్ అయిపోతుంది కాబట్టి మీకు తెలిసిన వాటికే ఆన్సర్ చేయండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకు నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మీరు కంపల్సరీ కూడా ప్రతి సెషన్లో మీరు కంపల్సరీ క్వాలిఫై కావాలి, అంటే అర్హత సాధించాలి, అదొకటి గుర్తుంచుకోండి. ప్రతి సెక్షన్లో కూడా మీరు అర్హత సాధించాలి, అంటే అర్హత మార్కులు ఉన్నాయి కదా, 50 క్వశ్చన్లు ఉన్నాయి కదా. సో అందులో మినిమం క్వశ్చన్లో మీరు కంపల్సరీ పాస్ అయి ఉండాలి, ప్రతి సెక్షన్లో కూడా పాస్ అయి ఉండాలి. దాదాపు మనకు 4 సెక్షన్లు ఉన్నాయి. సో 4 సెక్షన్లో కూడా మీరు అర్హత మార్కులు అయితే కంపల్సరీ సాధించాలి. దానితో పాటుగా ఓవరాల్గా మీరు కంపల్సరీ కూడా అర్హత సాధించాలి. సో ఇది ఎలిజిబిలిటీ అన్నమాట, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సెక్షన్లో మీరు క్వాలిఫై కావాలి, మినిమం మార్క్స్ రావాలి, అదేవిధంగా ఓవరాల్గా కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. అప్పుడే మీరైతే ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెగిటివ్ మార్కింగ్ ఒకటి ఉంది, ప్రతి సెక్షన్లో మీరు కంపల్సరీ క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి. అదేవిధంగా ఓవరాల్గా కూడా మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకున్నప్పుడు మాత్రమే మీరు యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్, అందులో ఉన్నటువంటి
మార్క్స్, అందులో వచ్చేటువంటి డిఫరెంట్ సెక్షన్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, సో మరి ఆ మార్కులకు నెగిటివ్ మార్కింగ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రతి సెక్షన్కి మనం ఏ విధంగా క్వాలిఫై కావాలి, సో ఓవరాల్గా ఏ విధంగా, సో ఈ పద్ధతి ప్రకారం అయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా మీరు మీకు ఈ యొక్క క్వశ్చన్లు తెలిస్తేనే ఆన్సర్ చేయండి. అదేవిధంగా 200 మార్క్స్ పేపర్ ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పినటువంటి వివిధ విభాగాల నుంచి వస్తున్నాయి కదా, ఆ క్వశ్చన్స్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. మంచి ఛాన్స్. కేవలం మీకు డిగ్రీ ఉండి జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో మంచి ఛాన్స్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట, ఎల్ఐసి హౌసింగ్ దాంట్లో. సో నేను చెప్పినటువంటి డిస్టిక్లో ఖాళీగా అయితే ఉన్నాయి. సో ఆ డిస్టిక్లో ఎవరైతే ఉన్నారో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో అప్లికేషన్ చేయండి. మంచి ఛాన్స్. అదేవిధంగా జాబ్ కూడా కొట్టండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి జాబ్ అప్డేట్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా. సో థ్యాంక్ యూ.